హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో ఈరోజు థర్స్డే. సో నేను మార్నింగు ఓటింగ్ అనాలిసిస్ పెట్టాను. నేను నిన్నే చెప్పాను నా ప్రాబ్లము. ఎందుకంటే మధ్యలో నేను వీడియో చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 9 గంటలకు వెళ్ళిపోతాను, నేను 5 గంటలకు వస్తాను. సో అందువల్ల నేను మధ్యలో నాకు అక్కడ పెట్టడానికి వీలుండదు. నా పరిస్థితి అదనమాట. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇదంతా కూడా చూసి లైవ్ కూడా చూశాను కొద్దిసేపు. ఆహ్, ఎవరొచ్చున్నారు, వాళ్ళు ఏ గేమ్‌లు ఆడిపోతున్నారు. సో దాని తర్వాత ఎవరు ఈరోజు ఆహ్, టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యారు. అదేవిధంగా ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది. సో వీట్లి గురించి చెప్పుకుందాం, డెప్త్‌గా చెప్పుకుందాం. సో ఎక్కడ బయాస్డ్ అయితే ఉండదు. ఉన్నది ఉన్నట్లే చెప్తా. ఇక్కడ మాత్రం అందులో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళేం మన బంధువులు కాదు, మన ఫ్రెండ్స్ కాదు. కేవలం అక్కడ చూసి చెప్పడం వరకే కాబట్టి ఇక్కడ బయాస్డ్ చెప్పినా మనకొచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే నాలాంటి లిల్లీ పుట్టు ఆహ్, యూట్యూబర్ చెప్తే అది జరగను కూడా జరగదు. అది అందుకనే కామెంట్ కూడా చాలా చక్కగా పెడుతున్నారు. వాళ్ళకున్న డౌట్లు కూడా నన్ను అడుగుతున్నారు. నాకు వీలైనంత వరకు, వీలు కాదు 100% అందరికి రిప్లై ఇస్తున్నా నేను. సో ఇక మనం టాపిక్‌లోకి వెళ్దాం. దానికంటే ముందు నా రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి చూసే ముందు. అదేవిధంగా షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు. 6000కి మాత్రం దగ్గరకు వచ్చేసా. నిజంగా మీ హెల్ప్ నేను మర్చిపోలేను ఇది. ఎందుకంటే ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్యాషన్ నాకు. అంతేగాని దీని ద్వారా ఏదో సంపాదించేసేది మిద్దెల మేడలకు వెళ్దామని కాదు. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నావని నువ్వు బోడిగా అని అంటారేమో. కానీ ఇది ఒక దాని మీద ఇంట్రెస్ట్ కలిగితే అది వదులుకోలేము అంత సులభంగా. ఇప్పుడు గేమ్స్ మీద ఉంటారు కొంతమంది. సో ఆ గేమ్స్ మీద ఉండే ఆపేక్ష వల్ల గేమ్స్ మీదే ఉంటారు అంతే. అదెందుకు ఉదాహరణ చెప్పానంటే నాకు ఆ గేమ్స్‌లోనే ఆ కోటా కింద జాబ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. సో అదేవిధంగా కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. అయి వాటి మీద పిచ్చి అంతే. కొంతమంది సినిమాలు రివ్యూ చేస్తుంటారు. కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు. కొంతమంది టూర్‌లు చేస్తుంటారు. ఒక్కొక్కటి. సో ఇంక మనం సుత్తి లేకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. సో ఈరోజైతే పునర్నవి, అదేవిధంగా వృతికా షేర్ అందరికి తెలిసే ఉంటది. సో వీళ్ళిద్దరు కూడా ఒకే సీజన్‌లో వచ్చారు. వీళ్ళిద్దరికి పెద్ద తగు కూడా జరిగింది. పిన్స్ కాడ అంటే శారీస్ పెట్టుకుంటారు కదా! ఆ పిన్నుల కోసం పెద్ద గొడవే జరిగింది. వృతికా షేర్ పోయి వరుణ్ సందేశ్ కంప్లెయింట్ చేయడం, పెద్ద రచ్చ జరిగింది. కేవలం ఆ పిన్ కోసం. సో వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరిని కూర్చొనిబెట్టి వాళ్ళు క్వెషన్స్ వేయడం. వాళ్ళ దగ్గర అంటే రకరకాలైన క్వెషన్‌లు వేశారు. ఇదంతా కూడా పర్సనాలిటీకి సంబంధించింది. అందరిని అడిగారు. అందరూ కూడా చెప్పారు. తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది ఎవరినంటే అక్కడ 5 మంది ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేశారు. నాకేం అనిపిస్తుందంటే ఇదంతా కూడా ప్యూర్ స్క్రిప్ట్ అనిపించిందండి. మీరేమని అనుకోండి. ఇదైతే కంప్లీట్‌గా స్క్రిప్ట్ బిగ్ బాస్ వాళ్ళే చెప్పి పంపిస్తున్నారు. ఎందుకంటే నిన్న దాకా నిఖిల్ ఆడించలే. ఈరోజైతే నిఖిల్‌ని తీసుకున్నారు. ఎందుకంటే కంపల్సరీ కదా! ఇక ఆడింది అతను ఒక్కడే. సో దానికి తోడు గౌతమ్‌ని తీసుకున్నారు. గౌతమ్‌ని ఎందుకు ఆల్రెడీ ఆడాడు కదా! అని అంటే ఆడినోట్లన్నిట్లో కూడా చాలా వాటిలో సెకండ్ వచ్చాడు అతను. సో పైపెచ్చు కాంపిటీషన్ కూడా బాగా రసవత్తరంగా ఉండాలి. అల్లాటప్పల్ని పెట్టకూడదనే ఉద్దేశంతోటి వీళ్ళిద్దరైతే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. సో తర్వాత వీళ్ళిద్దరూ నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు. సో వెంటనే చెప్పిన వెంటనే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే గౌతమ్ అయితే వెంటనే ప్రేరణ పేరు చెప్పాడు. నిఖిల్ పృథ్వీ పేరు చెప్పారు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. చూడు నిఖిల్ ఫ్రెండ్ అని అతనే చేశాడు, మిగతా ఇంక ముగ్గురే ఉన్నారు. ఎవరు ప్రేరణ అండ్ గౌతమ్, తేజ. సో వీళ్ళు ముగ్గురులో ఉన్నారు. అతను ఒక్కడే మిగిలిపోయాడు. ఇక్కడ నిఖిల్ చూస్తే ఫ్రెండ్ అని చేసుకున్నారు అనుకోవచ్చు. సో ఫ్రెండ్ అనేది కాదు ఇక్కడ గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందని దాని మీదే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ మూమెంట్లో అంటే 13th వీక్లో పైపెచ్చు టికెట్ ఫినాలే విషయంలో కాస్త కేర్ఫుల్గానే ఉంటారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే గౌతము ఎందుకు ప్రేరణ చేసుకున్నాడు, ఎందుకంటే ఇతనుండే తేజ ఫ్రెండ్ కదా, తేజని తీసుకోవచ్చు కదా అని అంటారు. సో నాకు తెలిసి ఎందుకు తీసుకోలేదంటే అతనికి ఆల్రెడీ ఒకసారో 2 సార్లు ఆ విధంగా ఉన్నాడు అతన్ని. ఆ 2 సార్లు కూడా అతను ఫెయిల్ అయ్యాడు. ఇంకో విషయం, ఆ 2 సార్లు కూడా అతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఒక దాంట్లో అతనికి బ్లాక్ ఇది రావాల్సింది, ఏమంటారు దాన్ని, బ్లాక్ బ్యాడ్జ్. సో వాళ్ళు చేసిన తప్పు వల్ల ఎవరు మన
అఖిల్ సార్థక్ అండ్ హారిక వాళ్ళు చేసిన ఏమంటారు తప్పు వల్ల అది విష్ణుప్రియకి వెళ్ళింది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉండేది టఫ్గా జరుగుతుంది కాబట్టి పైపెచ్చు కంపేర్ చేస్తే వెన్ వీ హ్యావ్ టు కంపేర్ బోత్ ఐ థింక్ తేజ అండ్ ప్రేరణ ఇస్ బెటర్. అమ్మాయి అనే కానీ దిగితే సింహంలాగా ఆడుతుందండి, అందులో అనుమానమే లేదు. అందుకని తీసుకున్నారు అనేది నా అభిప్రాయం. ఇది ప్యూర్లీ మా తేజ చెప్పినట్టు ఇట్ ఈస్ మై ప్యూర్లీ మై ఒపీనియన్. సో వీళ్ళు ఫస్ట్ గేమ్లో ఏంటంటే ఒక నిచ్చెనలాగా ఉంటుంది, 90 degreesలో మొత్తం ఆయిల్ వేసి ఉంటుందండి. ఆ ఆయిల్ మీద తాడు పట్టుకొని ఎక్కుతూ ఆడొకటి ఉంటే అది తీసుకొచ్చి కింద పెట్టాలి. ఇది అంత సులభమైన విషయం కాదు. అసలు తేజకి అస్సలు వీలు కాదు. ఏదైతే దీంట్లో సూపర్గా ఆడారంట వాళ్ళిద్దరూ. అంటే ఇంకా మనకు రాలేదు కదా, నేను కూడా అది చూడడమే ప్రోమో. వాళ్ళిద్దరైతే మంచి ఎపిసోడ్ ఈరోజు. ఎవరికంటే పృథ్వీకి, మరి ముఖ్యంగా నామినేషన్లో ఉన్నాడు పృథ్వీకి మంచి, అంటే నిఖిల్ కూడా ఉన్నాడు అనుకో, వాళ్ళిద్దరూ ఇటు ఫస్ట్లోనే ఉన్నారు కదా, వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోబడలే. పృథ్వీకి అయితే మంచి ఎలివేషన్ వచ్చేటువంటి ఎపిసోడ్ కాబోతుంది. చాలా చక్కగా ఆడారు వాళ్ళిద్దరూ. సో ఫస్ట్ గౌతమ్ అవుట్ అయ్యాడు, సెకండ్ వచ్చేసి మన ప్రేరణ అవుట్ అయింది. ఇంకా వాళ్ళిద్దరూ టై అయిందన్నమాట వాళ్ళిద్దరికి. అంటే ఇప్పుడు వచ్చిన బజ్ను బట్టి టై అయితే ఇక్కడ పృథ్వీని వాళ్ళు తప్పించారు. ఎందుకు అసలు చాలా సిల్లీ రీజన్. నాకైతే భలే కడుపు మండింది అది వినగానే. వాళ్ళకి హెల్మెట్ ఇచ్చారనమాట, తగలుతుంది, దెబ్బలు తగులుతుంది. అతను ఆ హెల్మెట్ లేదు. సో అది కారణం చూపించి అతను తీసేసి నిఖిల్కి ఇచ్చారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. పృథ్వీ ఫ్యాన్స్కి అయితే కాస్త నిరుత్సాహం కలిగించే విషయమే. తర్వాత ఇంకోటి ఏంటంటే అది మైండ్ గేము. ఆ మైండ్ గేమ్లో కూడా ఎర్రగా తీశాడు. నిఖిల్ అంటే ఆట అంటే నిఖిల్ అబ్బా, దీంట్లో అనుమానం ఏమో చెప్పండి. గేమ్స్ అంటే నిఖిల్ అంతే ఈ సీజన్లో, ఇంకెవ్వరు లేరు అంటారేమో, అంతే. అది అతను అంత ఎఫర్ట్ పెడతాడు. గేమ్లో దిగిన తర్వాత అక్కడ తనాలేదు, మనాలేదు, ఫ్రెండ్ లేదు, తొక్కలేదు, ఏముండవు అతనికి. ఎరగ తీస్తాడు అంతే. సో 2 గేమ్లు గెలిచాడు. కానీ ఇక్కడ కంటెండర్షిప్ అతను ఫినాల్ టికెట్ అతనికి ఎందుకు ఇవ్వలేదు? ప్రేరణకి ఇచ్చారని చెప్పి బజ్ నడుస్తూ ఉంది. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే టికెట్ ఫినాలే మన నిఖిల్కే వచ్చిందనేది. చాలామంది ప్రేరణ అంటున్నారు, కానీ అయితే నాకు తెలిసిన సమాచారం అయితే నిఖిల్ అని. అదేవిధంగా బ్లాక్ బ్యాడ్జ్ కూడా చాలామంది పృథ్వీకి అంటున్నారు, కానీ నాకు తెలిసింది మాత్రం ప్రేరణకి ఇచ్చారనేది నా సమాచారం, అంటే నాకు వచ్చినటువంటి సోర్సు. మరి ఏది కరెక్ట్ అనేది ఎవరు కూడా చెప్పలేం, ఎందుకంటే ఎపిసోడ్ చూసేదాకా అది అంటే కరెక్ట్ న్యూస్ రావడం లేదు. ఇది అదన్నమాట. సో మొత్తానికైతే 3 వారాల తర్వాత నిఖిల్ అయితే గేమ్ ఆడడం ఇదే సరే. 3 వారాల తర్వాత పాపం అతనికి ఎంత పిచ్చి పట్టి పద్ధతి ఒకసారి ఆలోచించండి. మనం కూడా ఒక రూమ్లో కూర్చొనే ఉండాలంటే కంటిన్యూ ఒక 2 days 3 days అంటేనే మనకు బోర్ కొట్టేస్తుంది. అటువంటి వాడు 3 వారాల గేములు లేకుండా ఏమీ లేకుండా అసలు మెంటల్గా అసలే అక్కడ ఏమి దొరకవు. అక్కడ ఏదైనా షేర్ చేసుకునే దానికి వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. అసలు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు మామూలుగా. అలాంటప్పుడు గేమ్స్ కూడా లేకపోతే ఆ డిస్టర్బెన్స్ ఛేదించేది గేమ్స్. సో ఏందో సుత్తి సోదంతా చెప్తున్నాం అనుకుంటున్నారేమో, ఇదంతా కూడా గేమ్లో పార్ట్ అండి, అందుకని చెప్పాలా. చెప్తేనే మీరు అర్థం చేసుకుంటారు. ఇక ఓటింగ్ అనాలిసిస్ తీసుకుంటే సో అనఫిషియల్ ఒక విధంగా ఉంది, అఫిషియల్ ఒక విధంగా ఉంది అనేది రోమర్. నేను పొద్దున చెప్పింది కూడా అఫిషియల్ విషయమే నేను చెప్పింది. సో అనఫిషియల్ చూస్తే మాత్రం ఫస్ట్ గౌతమ్ ఉన్నాడు, అనఫిషియల్ అయితే నిఖిల్ ఉన్నాడని తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళిద్దరు కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అఫిషియల్లో కూడా 1% 2% కంటే ఎక్కువ డిఫరెన్స్ లేదనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో మొత్తానికైతే ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరే, ఇక తిరుగులేదు. మిగతా 6 మంది ఒక రకంగా డేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే క్షణక్షణం మారిపోతుంది. ఒకసారి నబీల్ ఉంటే ఒకసారి ప్రేరణ ఉంటుంది, ఒకసారి విష్ణు ఉంటే ఒకసారి అవినాష్ ఉంటున్నాడు. ఈ ప్లేసులు మారిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీభత్సంగా ఓట్లు వేసుకుంటున్నారు, అందువల్లే ఈ మారిపోతున్నాయి. సో ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే 3rd ప్లేస్లో ప్రేరణ ఉంది. సో
13% అలాగే కొనసాగుతా ఉంది ఆ అమ్మాయి. ఆ పొద్దుటి కూడా అలాగే ఉంది. సో, ఆ అమ్మాయి థర్డ్ ప్లేసు. ఇక ఫోర్త్ ప్లేస్‌కొస్తే నబీల్ ఉన్నాడు. నబీల్‌కైతే 10% నుంచి 11%కి పెరిగింది కొద్దిగా. ఎందుకంటే అతను రాత్రి బ్లాక్ అది ఇచ్చారు కాబట్టి అతను ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్టున్నారు. సో, బాగా ఏస్తున్నారు అతనికి కూడా. సో, ఈ నలుగురు తప్పితే మిగతా నలుగురు ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోయే పరిస్థితి ఈ నలుగురికే ఉందండి. డబుల్ ఎలిమినేషన్ అయితే. అంటే నాకు తెలిసిందేంటంటే సింగిల్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అందరినీ తీసుకొచ్చేసి అప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేయాలనేది. టాప్ 6 పెట్టాలనేది ఒక ఐడియా ఉందంట. ఇది నాకు తెలిసిన సమాచారం ఏంటంటే టాప్ 5 కాకుండా టాప్ 6 పెట్టాలని. సో, ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ అందరూ వచ్చేస్తారు కాబట్టి అప్పుడు ఇద్దరు లాగిచ్చేస్తే అప్పుడు 6 సరిపోతుంది. సో, కాబట్టి ఆ తర్వాత ఎవరున్నారంటే నబీల్ తర్వాత తేజ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణు ఉంది. ఆ తర్వాత సారీ ఆ తర్వాత అవినాష్ ఉన్నాడు. లాస్ట్‌లో మాత్రం విష్ణు, పృథ్వీ ఉన్నారు. పొద్దుటికి ఇప్పటికి చేంజ్ అదన్నమాట. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌లకి ఖచ్చితంగా ఓట్లేసుకోండి. హాట్‌స్టార్‌లో గానీ, అదేవిధంగా మిస్డ్ కాల్స్. లేకపోతే ఈ నలుగురిలో ఎవరైనా ఇద్దరు వెళ్ళిపోవచ్చు. టికెట్ ఫినాలే గెలిచినా గానీ ఎలిమినేట్ అయిపోతారు. నీకు అందులో అనుమానం లేదు. మరీ డేంజర్‌లో అయితే ఈ నలుగురు ఉన్నారండి. ఈ నలుగురు మీ ఫ్రెండ్స్ మీరు ఎవరు షేర్ చేసుకోండి. అందరికి చెప్పి ఓట్లు వేయించుకోండి. ఇది మాత్రం మిస్ అయితే మాత్రం ఇంకుండేది ఒక్కరోజే. ఈ ఒక్కరోజు ఏమైనా జరిగిపోవచ్చు. చెప్పాను కదా పొద్దుటికి ఇప్పుడు చూడు ఎంత చేంజ్ వచ్చిందో. ముందుది వెనకది ముందుకెళ్ళిపోయింది. ఓటింగ్‌లో చేంజ్ వచ్చింది. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్‌కి ఓట్లేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ దగ్గరకు ఓట్లు వేయించండి. ఇక ఇక్కడ ఈ ఫీలింగ్ అంటారా కన్నడ, తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ వద్దు మనకు. సో, అది ఎటో జరుగుతూ ఉంది. మనం చెప్పినా చెప్పకపోయినా అది జరుగుతూ ఉంది. దాని గురించి ప్రతి వీడియోలో చెప్పాల్సిన అవసరమే లేదు. సో, కాబట్టి ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్. మరి మన రెగ్యులర్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో, ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.